హైదరాబాద్ పాత బస్తీలో కృత్రిమంగా మామిడి పండ్లను మగ్గిస్తున్న గోదాములపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మొగల్పుర, లాల్ దర్వాజా ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు రసాయనాలతో మామిడి పండ్లను మాగబెడుతున్నారు. ఈ దాడుల్లో టన్నుల కొద్దీ మామిడి పండ్లు ప్రమాదకరమైన రసాయనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కృత్రిమంగా మామిడి పండ్లను మగ్గిస్తున్న గోదాములపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. మొగల్పుర, లాల్ దర్వాజా ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు రసాయనాలతో మామిడి పండ్లను మాగబెడుతున్నారు. ఈ దాడుల్లో టన్నుల కొద్దీ మామిడి పండ్లు ప్రమాదకరమైన రసాయనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వేసవిలో సీజన్ ఫ్రూట్ మామిడికి ఎనలేని ఆదరణ లభిస్తుంది. ఇదే అదునుగా కొందరు వ్యక్తులు లాభాల కోసం కల్తీ మామిడి విక్రయాలకు పాల్పడుతున్నారు. మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలతో మగ్గించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. మార్కెట్లో కల్తీ మామిడి పండ్లు తయారు చేస్తే సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ఇక కల్తీ మామిడి పండ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, వేసవి కాలం మొదలైందంటే చాలు మొదటగా గుర్తొచ్చేది మామిడి పళ్ళు మాత్రమే. ఈ క్రేవింగ్స్ ని ఆపడం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి. ఏ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ వచ్చినా ఎలాంటివి వచ్చినా కూడా వాటన్నింటినీ మనము ఎక్కువ పట్టించుకోము. కానీ వేసవి కాలంలో మామిడి పళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రతి ఐటెంలో. కానీ వేసవి కాలం మొదలైందంటే చాలు ఈ మామిడి పళ్ళు ఏవైతే వస్తున్నాయో అవి కెమికల్తోని వస్తున్నాయి అని చెప్పి మనకి ఇప్పటికే తెలుసు. ఎందుకంటే కరెక్ట్ సీజన్లోనే ఈ మామిడి పండ్లు వస్తాయి. కానీ ముందుగానే ఈ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేకపోతే మిగతా కెమికల్స్ కలిపి ముందుగానే పక్వానికి చెందించేలా విధంగా కొన్ని ప్రాసెస్లు చేసి ఆ తర్వాత మార్కెట్లోకి ఆ పండ్లను తీసుకొస్తున్నారు. అయితే మనం కూడా ప్రస్తుతం ఇదే మార్కెట్లో ఉన్నాము. మనం కూడా ఇక్కడ చూడొచ్చు, అంటే రకరకాల మామిడి పళ్ళు మనకు ఇప్పుడు ఏప్రిల్ మాసం ఈ 2 రోజులు అయ్యింది మొదలయ్యి. కానీ ఇంకా మనకు మార్కెట్లో మాత్రం రకరకాల మామిడి పండ్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మామిడి పండ్లు మరి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే మనం తినేది అంటే ఈ మధ్య మనం చూస్తున్న ప్రతిదీ, అటు అరటి పండ్లతో చూసుకున్నా, యాపిల్లతో చూసుకున్నా, ఇటు కర్బూజాలు చూసుకున్నా, ఇటు వాటర్ మెలన్స్ చూసుకున్నా, ఏవి చూసినా అడల్ట్రేషన్కి గురవుతున్నాయి, అంటే కల్తీకి గురవుతున్నాయి. మైనాలు పూయడమో లేకపోతే అవి తొందరగా పండడానికి వాటికి కెమికల్స్ పూయడమో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనకు అవి చాలా వరకు బయటపడ్డాయి కూడా. అదేవిధంగా ఈ మామిడి పండ్ల విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి అని చెప్పి ఒక పక్క హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా హెచ్చరిస్తున్నారు ట్విట్టర్ వేదికగా. ఏంటంటే ఖచ్చితంగా మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో ఉంటాయి. ఆ మామిడి పండ్లు మరి స్వచ్ఛమైనవా కావా, ఆర్గానిక్గా పండినవా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకొని అవి కొనుక్కోవాలి అని చెప్పేసి ఇప్పటికే ఒక పక్క హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇటు మామిడి పండ్లను అమ్మే వెండర్స్కి కూడా, వ్యాపారులకు కూడా ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారనే చెప్పుకోవాలి. ఆ వార్నింగ్ ఏంటంటే హెచ్ఫాస్ట్ బృందం, ప్రత్యేకంగా ఈ అడల్ట్రేషన్ కోసం ఏర్పడ్డ బృందం ఇది. ఈ బృందం కూడా ఒక డేగా కన్ను వేసి ఉంచింది ఈ అడల్ట్రేషన్ చేసే వాళ్ళ మీద. అందులో ముఖ్యంగా ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ మామిడి పండ్లను ఎక్కడైనా కల్తీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని విడిచిపెట్టేది లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఎందుకు అనంటే మనం ఏం తింటున్నాం అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే ప్రతిదీ అడల్ట్రేషన్కి గురవుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. బయట తినాలి అన్నా కూడా ఇప్పుడు ఇబ్బందులకు ఎదురవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు పండ్లు కూరగాయలు కూడా అడల్ట్రేషన్కి గురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద కూడా ఉంది. ఖచ్చితంగా స్వచ్ఛమైన
పండ్ల కోసము కూరగాయల కోసం ముందడుగు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్ కుమార్తో హారిక, ABN